ఇక ఉండకూడనివి ఏంటి అంటే ఈ కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా ఏదైతే ఒప్పందం జరుగుతుందో ఈ ఒప్పందము కౌలు రైతుల హక్కులకి భంగం కలిగేలాగా ఉండకూడదు. ఒకసారి ఒక రైతు ఇలాంటి ఒప్పందం కుదుర్చుకుంటే ఆ భూమి మీద అప్పటికే కౌలుదారులు ఉన్నట్లయితే కౌలుదారుల హక్కులకి ఈ ఒప్పందం భంగం కలిగించడానికి వీలు లేదు. అంతేకాదు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం చేయడం కోసం కాంట్రాక్టే తప్ప భూముల్ని కొనుగోలు చేయడానికో భూముల్ని కౌలుకు తీసుకోవడానికో భూముల్ని కుదవ పెట్టడానికో ఈ కాంట్రాక్ట్ని వినియోగించుకోవడానికి వీల్లేదు. అందుకోసం ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటే చెల్లవు. ఇక ఇంకొక మాట కూడా ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వమే కొన్ని నియమాలు రూపొందిస్తుంది ఈ చట్టం కింద. ఆ నియమాలలో ఒప్పందం యొక్క నమూనాలు కూడా ఉంటాయి, అందులో క్లాజెస్ ఉంటాయి. ఆ నమూనా మేరకే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్లాజెస్ కూడా ఇరుపక్షాలు ఒప్పుకున్న నిబంధనలే కాంట్రాక్ట్లో ఉండాలి. ఇది కాంట్రాక్ట్ ఏ విధంగా కుదుర్చుకోవాలి, ఎలాంటి నిబంధనలు ఉండాలి, ఎలాంటి నిబంధనలు ఉండకూడదు అని చట్టం చెప్తున్న అంశాలు.